హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సికింద్రాబాద్‌కి సంబంధించి పీఈటీ డేట్స్ అయితే మనకి 5థ్ అయితే రావడం జరిగింది. సో, మనకి ఇప్పటికి పీఈటీ డేట్స్ వచ్చి కూడా 4 డేస్ అవుతుంది. సో, మనం ఇది పీఈటీ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబరు 8, 9, 10 తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వెన్యూ డేట్ గాని, రిపోర్టింగ్ టైమింగ్ గాని, కాల్ లెటర్స్ డీటెయిల్స్ గాని, ఈ మొత్తం మనకి 7 డేస్ బిఫోర్ అయితే షెడ్యూల్ అయితే వస్తాయన్నమాట. సో, ఎవరైతే సికింద్రాబాద్ పీఈటీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ప్రాక్టీస్ అవుతున్నారో వాళ్ళందరూ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనకి పీఈటీ అనేది క్వాలిఫై నేచర్ కాబట్టి ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుందో, ఇప్పుడు మనకి పీఈటీలో కూడా తక్కువ టైంలో ఎవరికైతే అవుతుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈక్వల్ టైమింగ్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు మనకి సీబీటీలో వచ్చిన మార్క్స్ మెరిట్‌ని బట్టి సెలెక్ట్ చేస్తారు. సో, అందరూ తప్పకుండా కొంచెం హార్డ్ వర్క్ చేసి తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికైతే చూడండి వీలైనంత వరకి. సో, డీవీకి మాత్రం కంపల్సరీగా 1:1 రేషియోలో పిలుస్తారు కాబట్టి, ఎన్ని పోస్టులయితే ఉన్నాయో అంతమందినే పిలుస్తారు ప్రెజెంట్ డీవీకి. ఇన్‌కేస్ నెక్స్ట్ డీవీ అనేది మనకి ఉందా? లేదా? అనేది మనమైతే చెప్పలేం. అంటే ఈ డీవీలో కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డీవీ అనేది పిలుస్తారు. అంటే ఆబ్సెంట్ అయినోళ్ళు గానీ, డాక్యుమెంట్స్ సరిగ్గా లేనివాళ్ళు గానీ, ఈ విధంగా ఉంటారు గదా! సో, వాళ్ళెవరైనా సరే ఆహ్, రిజెక్ట్ అయితే అప్పుడు మళ్ళీ సెకండ్ డీవీ అనేది ఉంటది. సో, ఫస్ట్ డీవీలోనే ఆల్మోస్ట్ రావడానికైతే ట్రై చేయండి. సో, మనకి వచ్చేసరికి 8, 9, 10 అయితే ఉందన్నమాట నెక్స్ట్ మంత్. సో, అందరూ తప్పకుండా చూసుకొని ప్రాక్టీస్ అవ్వండి. సో, మరొక అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం.